ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలో 10th సర్గ. ఇక్కడ రావణాసుడు యొక్క యజ్ఞం విధ్వంసం గురించి, రావణాసుడికి ఆయన భార్య అయిన మండోదరికి మధ్యలో జరిగిన ఆ సంవాదం గురించి చెప్పబడింది. శ్రీ మహాదేవ ఉవాచ సావిచార్య సభా మధ్యే రాక్షసే సహ మంత్రిభిః నిర్యయో ఏ వశిష్టాస్తి రాక్షసే సహ రాఘవం. ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి మళ్ళీ ఇలా చెప్తున్నాడు. రావణాసుడు రాక్షసులతో ఆయన మంత్రులతో అందరితో కలిసి సభలో మంత్రాంగము జరుపుతున్నాడు. ఏదైతే ఇంద్రజిత్తు మరణించాడని తెలుసుకుని బాగా బాధకి లోబడ్డాడు. తర్వాత మళ్ళీ క్రోధం వచ్చేసింది. అన్నిటికీ కారణము ఆ సీత. అందుకుని సీతనే వధించేస్తాననుకుని చాలా ఆవేశంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతున్న అతన్ని మళ్ళీ ఇంకో మంత్రి ఆపుతాడు. ఈ అబల మీద ఆ ప్రతాపం, ఇన్ని విద్యలు అభ్యసించిన వాడివి, అన్ని తెలిసిన వాడివి, ఇది సరైనది కాదు, అపకీర్తి పాలైపోతావు. దానికన్నా శ్రేష్టమైనది ఈ రాక్షసులొక్క సమూహాన్నంతా తీసుకెళ్ళి వాళ్లతో యుద్ధం చేసి ఆ రాముణ్ణి లక్ష్మణ్ణి వధించేస్తే ఈవిడ శాశ్వతంగా నీకే దక్కుతుంది అని. ఈ మాటలన్నీ కూడా అంగీకరించి వెంటనే ఇంతమందితో సభ అంతా పిలిపించుకుని మళ్ళీ చర్చలన్నీ జరిపిస్తూ ఉన్నాడు ఆ రాక్షసులొక్క సేనతో కూడుకుని. శలభః శలభీర్యుక్తః ప్రజ్వలంతామివానలం తతో రామేణ నిహతాః సర్వే తే రాక్షసాయుధి. ఇలా చర్చలంతా జరిగిన తర్వాత ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే, ఇప్పుడు ఇన్ని చర్చలు చేసింది ఎందుకు అంటే, ఈ మిగిలి ఉన్న రాక్షసుల యొక్క సమూహాన్ని కూడా తీసుకుని వెళ్ళి యుద్ధం చేయటానికి. ఇది ఎలా ఉంది అంటే, అగ్ని సంపర్కంలో మిడత వెళ్తే అది చాలా చిన్నగా ఉంటుంది, అది వెంటనే మరణిస్తుంది. ఈ మిడత ఒక్కటి వెళ్లకుండా ఇంకా చాలా మిడతల్ని పోగేసుకుని వాళ్ళందరినీ కూడా తీసుకుని అగ్ని సంపర్కంలోకి వెళితే దీంతో పాటు అవి కూడా మరణిస్తాయి. అలాగే ఈ రావణాసుడు కూడా రాముడిపైకి యుద్ధానికి వెళ్ళటానికి ఆ రాక్షసుని అందరినీ తీసుకుని ఆ సమరానికి వెళ్ళాడు. అక్కడ రాముడి చేతుల్లో వాళ్ళందరూ కూడా మరణించారు. స్వయం రామేణ నిహత తీక్షమానేన వక్షసి వ్యధీతస్త్వరితం లంకాం ప్రవివేశ దశాననః. వీళ్ళందరూ మరణించటమే కాకుండా రాముడు ప్రయోగించిన ఆ వాడైన బాణాలకి రావణాసుడు యొక్క వక్షస్థలం కూడా ఛేదింపబడింది. ఏదైతే కవచాన్ని ధరించి యుద్ధాలు చేస్తారు, ఈ కవచము తొలగిపోవటము, వక్షస్థలానికి తీవ్రంగా గాయాలవటం, ఇవన్నీ జరిగాయి. ఆ 10 ముఖాలు కలిగిన అంత బలవంతుడైన రావణాసుడు తీవ్రంగా బాధకి గురయ్యాడు. ఇంకా త్వరగా యుద్ధం చేసే అంత శక్తి సమర్థత లేని కారణంగా వెనక్కి లంకా నగరానికి తిరిగి వచ్చేశాడు. దృష్ట్వా రామస్య బహుశః పౌరుషం చాప్యమానుషం రావణో మారుతశ్చైవ శీఘ్రం శుక్రాంతికం యయౌ. వెనక్కి వచ్చినోడు కూడా అంటే మనకి కొన్ని వికారాలు కానీ కొన్ని జరిగేటప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే, అది నువ్వు చెయ్యలేకుండా ఉండలేని స్థితికి వెళ్ళిపోతావు. విచక్షణ పనికిరాదు. అన్ని విద్యలు నేర్చుకున్నప్పుడు కూడా ఎలా అయితే ఒక కోరిక అన్నది నీకు తీవ్రంగా వచ్చినప్పుడు ఆ బలహీనమైన క్షణంలో ఏమవుతుంది అంటే, నేను ఎన్ని నేర్చుకున్నాను, నాకు ఎన్నొచ్చు, నాకు ఎంతొచ్చు అంటే ఆ సమయానికి నీకు అది గుర్తురాదు. ఎందుకంటే ఈ కోరికకి నువ్వు బానిసైపోయిన కారణంగా, వశి అయిపోయినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఈ రావణాసుడు కూడా ఇంత తీవ్రంగా బాధపడి ఉన్నాడు శారీరకంగా. అలాగే తనకున్న సమూహం అంతా కూడా బిడ్డలు మరణించారు, తన తమ్ముడు మరణించాడు, అలాగే ఈ యోధులందరూ కూడా అందరూ మరణించాడు. అప్పటికే సేన చాలా తొలగిపోయింది. అయినప్పటికీ కూడా మళ్ళీ ఏం ఆలోచన వస్తుందంటే, రాముడు సామాన్యమైనది కాదు, అతిమానుషంగా ఆ పరాక్రమ అన్నది చాలా తీవ్రంగా ఉంది. రాముడికే కాదు, రాముడి చెంత ఉన్న ఆ మారుతి అంటే హనుమంతుడు కూడా దివ్యమైన పరాక్రమ కలిగి ఉన్నాడు. వాళ్ళిద్దరిని చూసి ఉన్న ఆ దశగ్రీవుడు వేగంగా వాళ్ళ గురువైన శుక్రాచార్యుడు యొక్క సన్నిధికి చేరుకున్నాడు. నమస్కృత్య దశగ్రీవః శుక్రం ప్రాంజలిర్రబ్రవీత్ భగవన్ రాఘవేనైవం లంకా రాక్షసయూతపేహ. శుక్రాచార్యుడు యొక్క సన్నిధికి చేరుకుని ఆయనకి నమస్కరించి ఆ దశగ్రీవుడు మళ్ళీ ఆయనతో ఇలా అన్నాడు, ఓ భగవన్ ఆచార్య,
రాక్షస సేనాధిపతులు, ఆ లంకాపురం అంతా కూడా నశించిపోయింది రాముడి ఒక్కని చేత, సర్వనాశనమైపోయింది. వినాశిత మహాదిత్య నిహతాః పుత్రబాంధవాః కథం మే దుఃఖ సందోహస్త్వయి తిష్టతి సద్గురు. దైత్యులు ఎందరో కూడా ఆ రాముడి ద్వారా వధింపబడ్డారు. నా పుత్రులు, నా బంధువులు అందరూ కూడా మరణించారు. మీ వంటి సద్గురువులు ఉండి కూడా నాకెందుకు ఇంత దుఃఖ పరంపర కలుగుతుంది, దానికి కారణం ఏమిటి అని. గురువు అన్నవాడు ఏం చేస్తాడంటే శిష్యుడికి అక్కడ ఉన్న పరిపక్వత దాన్ని బట్టి మళ్ళీ మార్గనిర్దేశక చేస్తూ, ఇది చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇది చేస్తే మళ్ళీ దానికి నువ్వు చేరువవుతావని మనల్ని ఉద్ధరించే విధానంగానే ఉంటాడు. అయితే ఇక్కడ చేసిందంతా నేను చేసి, ఇప్పుడు నేను ఒక పని చేసేటప్పుడు కానీ ఒకళ్ళ దగ్గర విద్య నేర్చుకున్నా, వాళ్ళ దగ్గర అన్నీ నేను అభ్యసిస్తూ, వాళ్ళొక సూచన మేరకి ప్రతిదీ చేసే ముందు, చేసేటప్పుడు, చేశాక కూడా నేను వాళ్ళని అన్నీ అడిగి చేసినప్పుడు దానివల్ల నాకేమన్నా లాభం కలుగుతుంది. నేను దుర్గతి పాలవ్వకుండా నా గతి స్థితి మారే అవకాశం ఉంటుంది. నా కోరిక కలిగినట్టుగా నేను నా ఇష్టారాజ్యంగా వ్యవహరించేసి మళ్ళీ ఏదైనా నెత్తి మీదకి వచ్చినప్పుడు నా స్థితి అంటే నా చేతనైనది నేను చేసే ప్రయత్నం చేసినా సరే నా చేయి జారిపోయినట్టుగా పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా అయ్యింది, నువ్వెందుకు నాకు చెప్పలేదు, నువ్వెందుకు నాకు ఇది చెయ్యలేదంటే అది ఏమన్నా సమంజసంగా ఉంటుందా అంటే ఉండదు. తిన కోరికకు తగ్గట్టుగా, పైగా కొన్ని విధి చాలా బలమైనది అంటారు. చేసింది చేసినట్టుగా వచ్చి మన అకౌంట్లోనే పడుతుంది. బై మిస్టేక్ అంటూ ఏది రాదు. బ్యాంక్ వాళ్ళైనా సరే బై మిస్టేక్ నా అకౌంట్లో రావాల్సింది నీ అకౌంట్లోకి, నా పేరుకి నీ పేరుకి కొంచెం ఇనిషియల్ మారిపోయినా సరే, ఆ అకౌంట్ నెంబర్ ఒక్క డిజిట్ మారినా సరే ఇందులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ కర్మలు అలా ఎప్పుడూ అవ్వవు, అయ్యే అవకాశమే లేదు. అందుకే పూర్ణమదం పూర్ణమిదం అంటారు. పూర్ణంగానే ఉన్నవాడు అన్ని పూర్ణంగానే ఇచ్చేస్తాడు. మంచి చెయ్యి, చెడు చెయ్యి, అన్నీ నీ అకౌంట్లోకి వస్తాయి, నీకే వస్తాయి. తెలియక ఇచ్చాను, తెలియక అన్నాను, అవి మనకి నడుస్తాయి. వికారాలతో ఉన్న వాళ్ళకి అక్కడవేమి ఉండవు. కానీ ఇక్కడ ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఇంత సద్గురువు నా పక్కన ఉన్నప్పటికి కూడా నాకెందుకు ఈ దుఃఖం కలుగుతుంది, దానికి కారణం ఏమిటి? ఇప్పుడు రాముడి చేతుల్లో చచ్చిపోయాడంటే రాముడు ఏ కారణం లేకుండానే ఉత్తినే వచ్చి యుద్ధం చేసేసాడా? లేదే. ముందుగా దూతని పంపాడు, రెండోసారి అడిగాడు, మూడోసారి చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పినప్పటికి కూడా నేను మళ్ళీ నా కోరికే ప్రాధాన్యం ఇచ్చి నేను చెయ్యవలసిందంతా చేసి మళ్ళీ అవతల వాళ్ళు నాకు హాని చేశారు అని అవతల వాళ్ళని మళ్ళీ నేను ద్వేషం పెంచుకోవటం కానీ, వాళ్ళ వల్లే అంతా అయిపోయిందని కానీ నేను వాళ్ళ మీద తోసేయటానికి మూలం ఏమిటి అంటే కొన్ని వికారాలు మనలో పూర్ణంగా ఉన్న కారణంగా ఉన్నదాన్ని గ్రహించను లేవు, సరిదిద్దుకునే ప్రయత్నము చేయలేవు. అలానే నేను చేసిందన్నది విస్మరణలోకి వెళ్ళిపోతుంది. నీకు కనిపించేవన్నీ కూడా అన్నీ కూడా అలా, ఎందుకంటే నీవు ఎలా ఉన్నావు, అందుకే ఏ యద్భావం తద్భవతి, నీ భావన కొద్దీ కనిపిస్తూ ఉంటాయి. ఒక తెల్ల కాగితం మీద నల్లమచ్చ పెడితే నల్లమచ్చ కనిపిస్తుంది అంటారు. అంత తెలుపు ఉంది కదా, అది ఎందుకు కనిపించట్లేదు? అందుకే వికారాలు ఎంత ఉన్నాయో దాని తీవ్రత బట్టి మనకి అర్థం చేసుకునే దాన్ని బట్టి మనం గమనించేది కూడా ఉంటుంది. ఇప్పుడు అసలు ఇవి రావటానికి కారణం ఏమిటి, ఈ దుఃఖాల యొక్క పరంపర ఎందుకు నాకు కలుగుతుంది అని అడిగాడు. అతి విజ్ఞాపితో దైత్య గురు ప్రాహ దశాననం హోమం కురు ప్రయత్నేన రహసిత్వం దశానన. ఈ శుక్రాచార్యుడు కూడా మళ్ళీ ఆయనకి అంతా విన్నవించుకున్న తర్వాత మళ్ళీ ఏం చెప్పాడు రావణాసుడితో, నాయనా ఓ రావణ, నువ్వు ప్రయత్నపూర్వకంగా రహస్యంగా అంటే ఎవరికీ తెలియకుండా, ఎందుకు తెలిస్తే మళ్ళీ ఇంద్రజిత్తుకి ఏమైందో అదే గతి కలుగుతుంది అంటే ఇక్కడ కొన్ని నువ్వు చెప్పినా చెప్పకపోయినా విధి లిఖితం అన్నది ఒకటి ఉంటుంది. కానీ ప్రయత్నం చేయకుండా చేతులు ఎత్తేయటం అన్నది ఎలా అయితే సమంజసం కాదో ఇంకో ప్రయత్నం. అందుకే ఇక్కడ రహస్యంగా హోమాన్ని చెయ్యి అని చెప్పాడు. యది విఘ్నోన చేద్ధూమి తర్హి హోమానలోత్తితః మహాన్ రథశ్చ వాహశ్చ చాపతూని రసాయకాః సంభవిష్యంతి
భక్తేర్యుక్తస్త్వామధీయో భవిష్యసి. ఈ హోమం కూడా ఎందుకు చేయమని చెప్పాడు అంటే, ఈ హోమం గనక విఘ్నం లేకుండా చక్కగా ఆ పక్షంలో నువ్వు ఈ హోమాన్ని మాత్రం చేసేసావు అంటే, అప్పుడు ఆ హోమం లోపల నుంచి నీకు ఆవిర్భవిస్తాయి గొప్ప గొప్పగా. ఏంటవి? రథం వస్తుంది. ఆ రథానికి మళ్ళీ గుర్రాలు ఉంటాయి. అలాగే నీకు ఒక ధనుస్సు వస్తుంది. అలాగే అమ్ముల పొద వస్తుంది, ఏవైతే బాణాలు పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే, వీటి ద్వారా నువ్వే విజయం సాధిస్తావు. నువ్వు ఎవరి చేతుల్లో కూడా ఇంకా ఓడిపోవు, అజేయుడు కాగలవు. ఇవన్నీ కాగలవు ఎప్పుడు? విఘ్నం కలగకుండా ఈ హోమం అన్నది ఎప్పుడైతే పూర్తి అవుతుందో అప్పుడు. గృహాణ మంత్రాన్ మద్దతాన్ గచ్చ హోమం కురుద్రుతం ఇత్యుక్త స్వరితం గత్వా రావణో రాక్షసాదీపః. ఇలా నా ద్వారా అనుగ్రహింపబడుతూ ఈ మంత్రాన్ని స్వీకరించు, వెళ్ళు, వెంటనే వేగంగా హోమాన్ని ప్రారంభించు అని చెప్పాడు రాక్షసరాజైన రావణాసుడికి ఆ గురువు. త్వరగా వెంటనే బయలుదేరాడు. గుహాం పాతాళ సదృశిం మందిరే స్వేచకారః లంకా ద్వారా కపాటాది బద్ధ్వా సర్వత్ర యత్నతః. ఇప్పుడు హోమం చేయాలి, విఘ్నం రాకుండా చేయాలి. అందుకని చాలా పగడ్బందీగా తన గృహం నుంచే పాతాళంలో గుహ వంటి దానిలో తయారు చేసుకుని వెంటనే దాని లోపలికి వెళ్ళిపోవటం, పైగా తిను వెళ్ళిపోవటం కాకుండా ఇక్కడ మళ్ళీ విఘ్నం కలగకూడదు, వచ్చి ఎవరు దాన్ని భగ్నం చేయకూడదు. అందుకని లంకా నగరం యొక్క ద్వారాలన్నిటినీ కూడా తలుపులు చాలా జాగ్రత్తగా చేసేశాడు. వ్యోమద్రవ్యాన్ని సంపాద్య యన్యుక్తాన్యాభిచారికే గుహాం ప్రవిశ్య చైకాంతే మౌని హోమం ప్రచక్రమే. ఇలా శుక్రాచార్యుడి ద్వారా చెప్పబడిన ఆ మంత్రాన్ని తీసుకున్నాడు. హోమద్రవ్యాలు అవన్నీ సంపాదించుకుని ఆ గుహలోకి ప్రవేశించాడు రావణాసుడు. ఏకాంతంలో మౌనాన్ని వహించి హోమాన్ని ప్రారంభించాడు. ఉత్తితం ధూమమాలోక్య మహంతం రావణానుజః రామాయ దర్శయామాస హోమధూమం భయాకులః. విభీషణుడు లంకా భవంతి నుండి బయటికి వస్తున్న ఆ హోమధూమాల్ని చూశాడు. భయంతో కలత చెందాడు. ఎందుకంటే రావణాసుడి గురించి బాగా తెలిసి ఉన్నవాడు. ఏ సందర్భంలో ఏం చేస్తాడు మన గురించి తెలిసినప్పుడు, అందుకే ఏం చెప్తారు అంటే, ఒక యుద్ధానికి కానీ ఇంకా దేనికన్నా సరే మనం సిద్ధపడి ఉన్నప్పుడు ఎవరితో యుద్ధం చేస్తున్నావో వాళ్ళ బలాలు కానీ బలహీనతలు కానీ తెలుసుకుంటే ఈ యుద్ధం అన్నది నీకు సాఫీగా అయిపోతూ ఉంటుంది. అలాగే ఇక్కడ లంకా నగరం గురించి క్షుణ్ణంగా తెలుసు, రావణాసుడి గురించి కూడా తెలిసిన వాడైన విభీషణుడు ఇప్పుడు రాముడి చెంత ఉన్నాడు. ఎప్పుడైతే ఆ లంకా భవంతి నుంచి అంతలాగా హోమం చేస్తుంటే వచ్చే ధూమాల్ని చూశాడో వెంటనే కలత చెందాడు. అందుకని త్వరగా ఆ హోమ ధూమాల్ని చూస్తూ రాముడికి చూపించాడు. పశ్య రామ దశగ్రీవో హోమం కర్తుం సమారభత యది హోమ సమాప్తస్ స్యాతత్తాధా జయో భవిష్యతి అతో విజ్ఞాయ హోమస్య ప్రేషయాశు హరీశ్వరాన్ తతేతి రామ సుగ్రీవ సమ్మతే నాగదం కపిం. అవి చూసి రాముడికి చూపించి, ఓ రామ అటు చూడు, రావణాసుడు హోమాన్ని ప్రారంభించాడు. ఒకవేళ ఆ హోమం గనక విఘ్నం లేకుండా అది గనక ముగిసిపోయింది అంటే అతడు ఎవరి చేతుల్లో కూడా ఇంకా ఓడిపోడు, అజేయుడైపోతాడు. అందువలన దీన్ని ఈ హవనానికి విఘ్నం ఎలాగన్నా సరే కలిగించాలి. అందుకుని త్వరగా వానర వీరుల్ని పంపించు అని చెప్పాడు రాముడికి విభీషణుడు. సరే అని రాముడు సుగ్రీవుని యొక్క సమ్మతితో కపివరుడైన అంగదుణ్ణి ఇంకా కొంతమందిని పంపటానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ధర్మబద్ధంగా యుద్ధం చేసేటప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నేను ఏం చేశానో అది నాకు వస్తుంది. అందుకే ఏం చెప్తారు, ఇప్పుడు మనకి నరకాలు కూడా చాలా ఉన్నాయని చెప్తారు. కంటితో చేసిన దానికి కంటికి పడుతుంది, నోటితో చేసిన దానికి నోటికే పడుతుంది, ఏ చేత్తో చేసావో దానికే పడుతుంది. నువ్వు ఏవైతే చేసి ఉన్నావో దానికి తగ్గట్టుగానే మనకు అన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ విధి లిఖితం అన్నది ఒకటి ఉంది. ఇప్పుడు మళ్ళీ తీసుకుంటే ఇక్కడ మళ్ళీ చెప్పింది ఎవరు రాముడు అంటే ఆ పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడే మానవ రూపంలో వచ్చాడు.
మానవ రూపంలో వచ్చినంత మాత్రం ఆయన శక్తి సమర్థతలు ఏమన్నా తగ్గిపోయాయా అంటే లేదే. పరమాత్మ సంకల్ప మాత్రంతోనే సర్వాన్ని చేసిన వాడు ఒకడిని తొలగించటానికి, ఒకడికి విఘ్నం కలిగించటానికి ఈయన ఎల్లాలా? సృష్టి మొత్తం సర్వవ్యాపిగా ఉన్నవాడు తానే. అలాగే పంచభూతాల రూపంలో ఉన్నది తానే, ప్రకృతి తానే, చరాచర జీవరాశి సమూహం అంతా కూడా అంతర్లీనంగా అన్నిటా కూడా ఉన్నది తానే. అయితే ఇక్కడ ఏం లీల చెప్తున్నాడు అంటే, ఇక్కడ మళ్ళీ అందుకే కొన్ని కొన్ని చెయ్యాలన్న బుద్ధి నీకు పుడుతుంది. కొన్ని కొన్ని మళ్ళీ విఘ్నాలు బయట నుంచి ఏం అక్కర్లేదు. నీ మనసే దాని మీద నిలబడదు. అందుకే ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా సరే, పూజలో కూర్చున్నా, చిన్నగా ఏదన్నా నువ్వు చేస్తున్నప్పటికి కూడా నీ మనసు అక్కడ ఉండి చంచలత్వానికి లోబడకుండా స్థిరత్వంతో ఎప్పుడు ఉంటుంది? ఆ ఏకాగ్రత ఎప్పుడు ఉంటుంది? అది మళ్ళీ ఇంత ఏకాగ్రతగా నిన్న చేశాను కాబట్టి ఈరోజు మళ్ళీ నేను చేయగలుగుతున్నానా? ఏ క్షణం ఎప్పుడు మాయకి, మోహానికి లోబడతావో నీకు తెలీదు. మాయనే తన ఆధీనంలో పెట్టుకున్న వాడికి కానీ లీలగా మళ్ళీ ఇంకో దేన్నో ఆశ్రయించి చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. హనుమత్ ప్రముఖ్యాన్ వీరానాది దేశ మహాబలాన్ ప్రాకారం లంఘయిత్వా తే గత్వా రావణ మందిరం దశకోట్యః ప్లవంగానాం గత్వా మందిర రక్షకాన్ చూర్ణయామాసురశ్వంశ్చ గజాశ్చ న్యాహనన్ క్షణాల్. అయితే మహాబలశాలులు అంగదుడు, ఆంజనేయ ఇటువంటి ప్రముఖ వీరులందరికీ కూడా రాముడు ఆదేశించారు. వారందరూ కూడా ప్రాకారములు ఇప్పుడు మళ్ళీ నువ్వు దేనికి తాళం వేసుకుని వెళ్ళాడు అంటే ఆ లంకా నగరానికి ఉన్న ద్వారాలన్నిటి కూడా చాలా జాగ్రత్తగా బంధించేశాడు. ఈ వానరులు దేని మీద నుంచి వెళ్తారు? వాళ్ళకి తలుపు అవసరమా? అక్కర్లేదు. అందుకని వీళ్ళందరూ కూడా ప్రాకారాల మీదగా దూకి ఈ 10 కోట్ల మంది వానరులందరూ కూడా రావణాసుడు యొక్క మందిరం దగ్గరికి ప్రవేశించారు. ఆ మందిరానికి రక్షకుల్ని ఉంచి వెళ్ళాడు కాబట్టి అలాగే వీళ్ళేం చేశారు? ఈ మందిరంలో దగ్గరికి ప్రవేశించి కొంతమంది మళ్ళీ ఆ మందిర రక్షకుల్ని ఊచకోత కోసేశారు. క్షణంలో అశ్వ గజ సైన్యాలందరినీ కూడా తుత్తు చేసుకుంటూ వెళ్ళిపోయారు. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటాయంటే, నేను లోపల ఉన్నాను కదా, నేను తలుపుకి తాళం వేసేసుకున్నాను, తాళం భద్రంగా పెట్టుకున్నాను కాబట్టి ఎవరు లోపలికి రాలేరు, అందుకు నాకేమీ జరగదు అనుకుంటా. బయట నుంచి ఒకటేమీ చెయ్యక్కర్లేదు. మనం చాలా చూస్తూ ఉంటాం, ఇటు నుంచి అటు వెళ్తూ నేనే దేనికో కొట్టుకుని పడిపోతాను, ఎవరో వచ్చి కూడా నన్ను కొట్టక్కర్లేదు. అందుకే కొన్ని నీకు రాసి ఉన్నప్పుడు, పైగా ఈ రాసి ఉన్నది కూడా నీకు ఎందుకు రాసి ఉందంటే నువ్వు కొన్ని చేసి ఉన్న కారణంగా నీకు అది రాసి ఉన్నది. నువ్వు అవి సరి చేసుకుంటే ఇది వచ్చేది కాదు. పోనీ చేసిన దానికి కూడా మళ్ళీ ఎలా అయితే మనస్సాక్షి, నేనేం చేశాను, నేనేం అనుకుని చేశానని అవతల వాడికి తెలిసినా తెలియకపోయినా అన్నిటికీ సాక్షిభూతంగా ఉన్నవాడికి తనకి తెలుసు. తప్పు చేయటం తప్పు కాదు. ఆ తప్పుని సరిదిద్దుకోకుండా మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇంకొకటి ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటేనే అది అనర్థాలకి దారి తీస్తుంది. తతశ్చ సరమానామా ప్రభాతే హస్త సంజ్ఞయ విభీషణస్య భార్య సా హోమస్థానమసూచయత్. అంతటా సూర్యోదయ సమయం ఆసన్నమైంది. అప్పుడు విభీషణుడి భార్య సరమ ఆ నామ ఆ వెంటనే హోమస్థానాన్ని సూచించింది. విభీషణుడి భార్య ఆమె మళ్ళీ ఒక గంధర్వుడు కూతురు. ఆమె రాక్షసుల మధ్య ఉన్నప్పటికీ కూడా వాళ్ళొక దుర్గుణాలు కానీ ఆమెకేమీ సోకలేదు. ఎలా అయితే విభీషణుడు లంకలోనే ఉన్నాడు, అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన ఎంత ధర్మానికి కట్టుబడి ఉన్నాడో, ఆ విభీషణుడు లంకని విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే ఈవిడ ఇక్కడే ఉన్నది. ఆమె సీతాదేవి యొక్క హితురాలుగా ఆమెకి హితం చెప్తూ ఆ రావణాసుడు అతి రహస్యంగా హోమం చేస్తున్న ప్రదేశానికి తన చేతి సైగలతో ఆ వానర వీరులకి సూచనగా చెప్పింది. గుహాపీధాన పాషాణమంగద పాదఘట్టనేహ చూర్ణయిత్వా మహాసత్వ ప్రవివేశ మహాగుహ. ఈవిడ సూచన మేరకు హోమం ఎక్కడ జరుగుతుందో వీళ్ళకి తెలిసింది. అందుకుని ఈ బలవంతులైన వీళ్ళందరూ కూడా అంగదుడు ఆ పాద ఘట్టనలతో ఆ గుహని మూసిన రాతి దాన్ని అంతా కూడా రాయిని తొలగిచ్చేసి ఆ గుహలోకి వీళ్ళు ప్రవేశించారు. దృష్ట్వా దశాననం తత్ర మిళితాక్షం దృఢాసనం తతో అంగదాజ్ఞాయ సర్వే వానర వివిశ్రుద్ధృతం. అక్కడ కన్నులు మూసుకుని
స్థిరంగా ఒక ఆసనంలో ఉండి ఆ రావణాసురుడిని చూశారు వీళ్ళందరూ కూడా. అంగదుడు అతనితో వానరులందరూ కూడా చాలా వేగంగా గుహలోకి ప్రవేశించారు. తత్ర కోలాహలం చక్రుస్తాడయంతశ్చ సేవకాన్ సంభరాశ్చిక్షీపుస్తస్య హోమకుండే సమంతతః. ఇప్పుడు మనకి మళ్ళీ ఎలా అనిపిస్తుందంటే, యుద్ధం సమరానికి వచ్చినప్పుడు యుద్ధం చేయాలి కాబట్టి ఇలా తన నగరంలో ఉండి తను చేసుకుంటున్న దానికి వీళ్ళెందుకు మళ్ళీ వెళ్ళి ధ్వంసం చేశారు అని. ఎలా అయితే నువ్వు చేసిందే నీకు వస్తుంది అంటారు. నేను 10 మందిని మోసం చేసి మళ్ళీ అందరూ కూడా నాతో ధర్మబద్ధంగా ఉండాలని నేను ఆశిస్తే నాతో ఉంటారా అంటే, నువ్వు చేసిందే నీకు వస్తుంది. ఎలా అయితే చాలా వాటిల్లో చూసాం. నేను కొంతమందిని బాధించేసి అన్నీ చేసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నేను ఎలా అయితే బాధించానో నాకు మళ్ళీ వేరే వాళ్ళ ద్వారా అయినా, నా ఇంట్లో వాళ్ళ ద్వారానా నాకు అటువంటి బాధే కలుగుతూ ఉంటుంది. అలాగే దీనికి ఎప్పుడైతే ఈ వరాలు ఇవన్నీ వచ్చాక దానికి ముందు కూడా ముల్లోకాల్లో అందరినీ కూడా బాధిస్తూనే ఉన్నాడు. పైగా నాతో ఎవరూ కూడా విజయాన్ని పొందలేరని తెలుసుకుని ఆ గర్వానికి లోబడిపోయి కూడా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి అందరితో కూడా బలవంతంగా కూడా యుద్ధానికి పూనుకోమని లేకపోతే ఓడిపోయినట్టుగా చెప్పమని ఇవన్నీ చేశాడు. ఇప్పుడు ఇంత విధ్వంసం నువ్వు చేసినప్పుడు నీ పట్ల కూడా నువ్వు ఏది పూనుకున్నా సరే అది మళ్ళీ నీకు ఇట్లాగా అక్కడికి రాకుండానే అయిపోతూ ఉంటుంది. అందుకే నువ్వు చేసిన మంచి నీకు ఎలా అయితే ఉపయోగపడుతుందో, నువ్వు చేసిన కీడు కూడా ఇతరుల పట్ల అది మళ్ళీ నీకు ఏ సందర్భం అయితే నీకు నిజంగా అవసరం ఉంటుందో ఆ సందర్భం నీకు అవసరం రాకుండా చేస్తుంది. అంటే అది నీకు ఎటువంటి లాభం ఇవ్వకుండా అవి నష్టపోయేలాగా, అది నీకు పూర్తి అవ్వకుండానే నీకు ఆ క్షోభ అన్నది మిగిలిపోతూ ఉంటుంది. అలాగే ఇక్కడ గుహలోకి వీళ్ళందరూ ప్రవేశించారు అతి వేగంగా. వీళ్ళు రావటమే అక్కడ మళ్ళీ రావణాసుడు యొక్క సేవకుల్ని వీళ్ళందరినీ కూడా అక్కడున్న హోమ ద్రవ్యాలేంటి అవన్నీ కూడా వీళ్ళు విసిరివేస్తూ కోలాహలం చేశారు. ఎందుకంటే దానికి విఘ్నం కలిగించడానికి వెళ్ళిన వాళ్ళు. స్రువమ్మాచిద్య హస్తాచ రావణస్య బలాదృశా తేనేవ సంజఘానాసు హనుమాన్ ప్లవగాగ్రణిః జ్ఞాంతి దంతేశ్చ కాష్టేశ్చ వానరస్తామితస్తతః నాజహో రావణో ధ్యానం హతోపి విజిగీషయ. ఇలా రావణాసుడి చేతుల్ని బలవంతంగా ఏవైతే ఏయటానికి అన్నీ ఉంటాయో అవన్నీ లాగేసుకున్నారు. ద్రవ్యాలు ధ్వంసం చేసేసారు. ఇవి వానరులందరూ కూడా కోపంతో దానితోనే మళ్ళీ రావణాసుడిని కొట్టారు. ఇలా వానరులందరూ మౌనంగా ఉండి ఇలా చేస్తున్న అతన్ని ఇంతలాగా విఘ్నం కల్పించి అన్ని రకాలుగా చేస్తూ ఉంటే కట్టెలతో రావణాసుడిని కొడుతున్నారు. ఖచ్చితంగా జయించే అన్నాలి ఆ రావణాసుడు ధ్యానంలోని మాత్రమే ఉన్నాడు కానీ అక్కడ అంతా జరిగిపోతున్నా సరే మంత్రాన్ని ఉపదేశించి చేయమన్నారు. ఈ క్రతువులో లోపం వచ్చినా సరే తను ఆ మంత్రాన్ని విడిచిపెట్టలేదు. అలాగే ధ్యానం నుంచి కూడా విడవకుండానే అలాగే స్థిరంగా మళ్ళీ అందులోనే ఉండిపోయాడు. ప్రవిశ్యాంతః పురే వేష్మణ్యంగదో వేగవత్తరః సమానయాత్ కేశబంధే ధృత్వా మందోదరిం శుభం. వీళ్ళందరూ కూడా అన్ని ప్రయత్నాలు చేసినా సరే చలించకుండా ధ్యానంలోనే లీనమైపోయి ఉన్న అతన్ని ఇంకా ఇలా కాదని అంగదుడు మళ్ళీ అంతఃపురంలోకి ప్రవేశించి చాలా వేగంగా శుభదర్శనంగా ఉన్న ఆయన భార్య అయిన మండోదరిని చాలా కోపంగా జుట్టు పట్టుకుని ఈడ్చుకుని అక్కడికి వచ్చారు. ఇప్పటికైనా సరే ఆ ధ్యానం నుంచి తప్పుతాడు అని. రావణస్యేవ పురతో విలపంతి మనాధవతు విదధారంగదస్తాస్యాహ కుంచకం రత్నభూషణం. ఇక్కడ కూడా అనుకోవచ్చు ఎలా అయితే సీత పట్ల తను వ్యవహరించాడు అలాగే ఇతర స్త్రీమూర్తుల్ని కూడా వాళ్ళ భర్తల్ని చంపి ఇవన్నీ చేసి వాళ్ళని కూడా బలవంతంగానే అక్కడికి తీసుకొచ్చాడు. అవన్నీ చేసిన ఇప్పుడు ఏమైనాయి అంటే ఆయన భార్య పట్ల కూడా అదే దుస్థితి కలిగేలాగా రావణాసుడి ముందు మండోదరి యొక్క కొప్పును పట్టుకుని లాక్కుని ఈడ్చుకుని అక్కడికి వచ్చారు. రావణాసుడి ముందే ఆమె అనాథలాగా విలపిస్తూ ఉన్నది. అంగదుడు రత్నభూషితమైన ఆవిడ్ని రవికను చింపేశాడు. అంటే ఇప్పుడు ఏ స్థితి అయితే నువ్వు ఇతరులకి కల్పిస్తున్నావో ఆ స్థితి నీతో ఉన్న వాళ్ళకు కూడా కలుగుతుంది. అందుకే ఏదన్నా సరే నువ్వు చేసింది నీతోనే పోదు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలో 10th సర్గలో 25 శ్లోకాస్ సంపూర్ణం.